Hello everyone, welcome to JRS Multi Skill Center. This is Rangas from Jinka. Before jumping into my class, I would like to share something very important with you. All of my videos are purely meant to make the viewers speak good English. But many of us think that only by listening to classes, they want to speak good English. Listening is not speaking. If you want to speak good English, you have to speak. You have to practice. That is the key. So, many of you think that I can understand English but I am not able to speak English. The reason why you are not able to speak English is you are not practicing. You are not giving the experience of practicing to your mouth. So get used to speaking English. Use my sessions, my videos to speak English. Practice English along with me. So watch my videos provided if you practice along with me on every day. Practice, 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 practice. Practicing is the key to speak good English. All the best. Hello everyone. In today's class, we are going to talk about daily activities by using subjects he, she, it. సో హీ షీ ఇట్లను సబ్జెక్ట్స్గా ఉపయోగించుకొని రోజువారీ పనులను మన జీవితంలో జరిగే రోజువారీ పనులను ఎలా చెప్పాలి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బ్ వచ్చేసి మొదటి రూపంలోనే ఉంటుంది, కానీ దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేర్చడం జరుగుతుంది. ఐ వి యు దే వచ్చినప్పుడు వెర్బ్ మొదటి రూపంలోనే ఉంటుంది, కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేర్చాము. ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేర్చాలి. తర్వాత ఆబ్జెక్ట్ అనేది మామూలే. సో ఇది సబ్జెక్ట్స్ ప్లేస్లో హీ షీ ఇట్ వస్తాయి. హీ wakes up. He wakes up at 6 o'clock in the morning అని కూడా ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. అతను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాడు. ఇక్కడ మనము హీని సబ్జెక్ట్గా తీసుకొని చెప్పడం జరిగింది. హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. అదేవిధంగా హీ వాషెస్ హిజ్ ఫేస్. ఫేస్ని వాష్ చేస్తాడు. హీ బ్రషెస్ హిజ్ టీత్. He takes a bath. Takes a bath or takes a shower. ఏదైనా చెప్పొచ్చు. ఆఫ్టర్ తర్వాత he gets dressed. తర్వాత he has his breakfast. హీ హ్యాజ్ హిజ్ బ్రేక్ఫాస్ట్ అన్నా, లేదా హీ ఈట్స్ హిజ్ బ్రేక్ఫాస్ట్ అన్నా, హీ టేక్స్ హిజ్ బ్రేక్ఫాస్ట్ అన్నా ఒకటి. ఈ రకంగా మీరు బాగా గమనిస్తే ఇక్కడ వేక్స్ అప్, వాషెస్, బ్రషెస్, టేక్స్, గెట్స్ ఇట్లా వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చడం జరిగింది. కాబట్టి ఈ స్ట్రక్చర్ను ఉపయోగించుకొని ఇప్పుడు హీ బదులు షీని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. షీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. She washes her face, she brushes her teeth, she takes a bath, she gets dressed, she has her breakfast. ఇట్లా చెప్పొచ్చు అన్నమాట. దీన్ని ఏమంటామంటే మనం పాజిటివ్ సెంటెన్స్, ఆమె లేదా అతని జీవితంలో భాగమైన విషయాలను చెప్పడం. దీన్ని మనం ఒక సినారియోలో చెప్దాం. ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్.
మనం ఇవన్నీ తెలుసుకుంటే మన జీవితంలో వచ్చే మార్పులు ఏంటో ఏమీ లేవు. ఇవన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు మనకు మెయిన్ అల్టిమేట్ ఏంటంటే మనం తెలుసుకోవడం కాదు, మాట్లాడడం కావాలి. సో మాట్లాడడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మాట్లాడడం అంటే ముందు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం తెలియాలా, తెలిసిన తర్వాత అలాంటి సెంటెన్సెస్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీనే తీసుకుందాం. ఒక సినారియో తీసుకుందాం. హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock in the morning. ఆఫ్టర్ దట్ ఎక్స్ట్రాగా అక్కడ లింక్ చేస్తా ఉన్నాను. నేను దేంతో లింక్ చేస్తున్నాను? ఆఫ్టర్ దట్ లేదా లేటర్ లేదా నెక్స్ట్, దెన్, ఆఫ్టర్వర్డ్స్. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే లింకింగ్ వర్డ్స్ అంటాం. అంటే ఒక పని చేసిన తర్వాత ఇది చేస్తాను, దాని తర్వాత అది చేస్తాను, దాని తర్వాత అట్లా అన్నమాట. సో లింక్ చేయడం కోసం హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock in the morning. ఆఫ్టర్ దట్ హీ వాషెస్ హిజ్ ఫేస్. లేటర్ హీ brushes his teeth. Afterwards he takes a bath. Later he gets dressed. After that he has his breakfast. Then he goes to college. There he listens to all the classes. In the afternoon he comes back home. Afterwards he does his homework. After that he takes some rest. Later he goes out to play cricket. In the evening he comes back home. Afterwards he watches TV for some time. Later he does some household chores. After that he has his dinner and finally he goes to bed in the night. సో ఈ రకంగా మీరు ఒక సిచ్యువేషన్ ఊహించుకొని ఆ రోజువారి పనులని ఒక వరుస క్రమంలో పెట్టేసుకొని మాట్లాడడం వల్ల ముందు మన నోరు, మన పెదాలు, మన నాలుక ఆ ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలవాటు పడతాయి అన్నమాట. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి జీవితంలో భాగమైన విషయాల గురించి చెప్పడానికి. ఇది పాజిటివ్గా చెప్పాం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి కదా. క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం. He wakes up at 6 o'clock. అని చెప్పాం. ఇక్కడ క్వశ్చన్ చేయాలి అంటే ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేది అవసరం. క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ ఖచ్చితంగా అవసరం. మరి హెల్పింగ్ వెర్బ్ దీంట్లో కనిపించట్లేదు కదా. సబ్జెక్ట్ హీ, అదర్ వర్డ్స్ వచ్చేసి ఎట్ 6 o'clock, వేక్స్ అప్ వచ్చేసి మెయిన్ వెర్బ్ ఉంది తప్ప హెల్పింగ్ వెర్బ్ కనిపించడం లేదు. అంటే సబ్జెక్ట్తో వాక్యం బిగిన్ అయితే దాన్ని స్టేట్మెంట్ అంటాం. అంటే సమాధానం లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు మనకు సబ్జెక్ట్తో స్టేట్మెంట్ బిగిన్ అవ్వకూడదు, హెల్పింగ్ వెర్బ్తో బిగిన్ అవ్వాలి, అప్పుడే దాన్ని క్వశ్చన్ అంటాం. మరి హెల్పింగ్ వెర్బ్ ఏముందంటే హీ వేక్స్ అప్ అన్నా వేక్స్ అప్ ఈజ్ ఈక్వల్ టు డజ్ ప్లస్ వేక్ అప్. గమనించాలి. వాషెస్ ఈజ్ ఈక్వల్ టు డజ్ ప్లస్ వాష్. తర్వాత బ్రషెస్ ఈజ్ ఈక్వల్ టు డజ్ ప్లస్ బ్రష్. టేక్స్ ఈజ్ ఈక్వల్ టు డజ్ ప్లస్ టేక్. గమనించాల్సిన విషయం. సో పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నప్పుడు హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock వస్తుంది. వేక్స్ అప్ అంటే దేనికి సమానం? డజ్ ప్లస్ వేకప్ సమానం. అంటే ఏముంది వేక్స్ అప్లో అంటే డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. అప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ వేక్స్ అప్ డజ్ వచ్చినప్పుడు వేక్స్ పక్కకి వెళ్ళిపోతుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చకూడదు. డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేర్చకూడదు. హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock అన్నా, హీ డజ్ వేక్స్ అప్ ఎట్ 6 o'clock అన్నా రెండు ఒకటే. ఇప్పుడు మనకు హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలా, సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వెర్బ్ ప్లేస్లోకి రావాలా, అప్పుడు అది క్వశ్చన్గా మార్చబడుతుంది. అప్పుడు ఏం చేద్దాం? ప్లేసెస్ మార్చాలి కదా. అప్పుడు డజ్ హీ వేకప్ ఎట్ 6 o'clock
అనే దాంతో వచ్చింది కాబట్టి చివరిన క్వశ్చన్ మార్క్ రావాలి. డస్ హీ వేకప్ ఎట్ 6 o'clock? అతను 6 గంటలకు నిద్ర లేస్తాడా అని మీనింగ్. హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock అంటే అతను 6 గంటలకు నిద్ర లేస్తాడు. డస్ హీ వేకప్ ఎట్ 6 o'clock అంటే అతను 6 గంటలకు నిద్ర లేస్తాడా? అప్పుడు సమాధానం ఏం చెప్పచ్చు? yes he wakes up at 6 o'clock. yes he wakes up at 6 o'clock. అవును, అతను 6 గంటలకు నిద్ర లేస్తాడు అని చెప్పడం అనమాట. ఒకవేళ నిద్ర లేయడు అనుకోండి, అప్పుడేం చెప్పాలా? నో he doesn't wake up. ఇక్కడ చూడండి, వేకప్ డజ్ వచ్చింది కాబట్టి వేక్స్ అప్ రాదు, వేకప్ అని రావాలా. హీ డజంట్ వేకప్ ఎట్ 6 o'clock. ఎట్ 6 o'clock. సెంటెన్స్ స్ట్రక్చర్స్ చూడండి. పాజిటివ్ స్ట్రక్చర్ అయితే ఇట్లా వస్తుంది. నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ఇక్కడ డజంట్. నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? డజంట్ లేదా డజ్ నాట్. నాట్ అనేది చేర్చాలి కాబట్టి హెల్పింగ్ వెర్బ్కి మాత్రమే చేర్చాలి. హెల్పింగ్ వెర్బ్ ఎవరు ఇక్కడ? డజ్. కాబట్టి డజ్కి మాత్రం నాట్ చేర్చాలి, అప్పుడు డజ్ నాట్ అవుతుంది. హీ డజ్ నాట్ వేకప్ ఎట్ 6 o'clock అవుతుంది. మనం హీ డజ్ నాట్ వేకప్ అనే దాన్ని హీ డజంట్ వేకప్ అని చెప్తున్నాం షార్ట్ ఫామ్లో. ప్లస్ V1 గమనించండి. హీ డజంట్ ప్లస్ V1. హీ డజంట్ నెగిటివ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అదేవిధంగా డజ్ యువర్ తర్వాత వచ్చేసి డజ్ హీ వేకప్ ఎట్ 6 o'clock అన్నాం కదా. అదేవిధంగా ఇంకోటి తీసేసుకుందాం, ఇంకొక స్టేట్మెంట్ తీసుకుందాం, దాన్ని కూడా మార్చుదాం. క్వశ్చన్: హీ డ్రైవ్స్ ఏ కార్. ఫర్ ఎగ్జాంపుల్, హీ డ్రైవ్స్ ఏ కార్. అతను కారు నడుపుతాడు. అతను కారు నడుపుతాడా అని చెప్పాలి. అప్పుడేమవుతుంది? డ్రైవ్స్లో ఏముంది? డజ్ ప్లస్ డ్రైవ్ ఉంటుంది. ఏముంటుంది? డజ్ ప్లస్ డ్రైవ్. అప్పుడేమవుతుంది? డజ్ హీ డ్రైవ్ ఏ కార్? క్వశ్చన్ మార్క్. స్ట్రక్చర్ కావాలంటే రాసుకోండి. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, చివరిని వచ్చేసి క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్కి స్ట్రక్చర్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమొచ్చింది? డజ్. సబ్జెక్ట్ ఏమొచ్చింది? హీ. V1 ఏమొచ్చింది? డ్రైవ్. ఆబ్జెక్ట్ ఏమొచ్చింది? ఏ కార్. చివరిని వచ్చేసి క్వశ్చన్ మార్క్. డజ్ హీ డ్రైవ్ ఏ కార్? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ హీ డ్రైవ్స్ ఏ కార్, లేదంటే నో హీ డజంట్ డ్రైవ్ ఏ కార్. అదేవిధంగా షీ స్పీక్స్ ఇంగ్లీష్. దీన్ని మనం క్వశ్చన్ అడగాలంటే డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఆన్సర్ ఏం చెప్పాలి అప్పుడు? ఎస్ షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఆమె మాట్లాడితే ఎస్ షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఆమె మాట్లాడకపోతే నో షీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. సో ఈ రకంగా మిమ్మల్ని మీరే క్వశ్చన్స్ వేసుకోవడం, మీకు మీరే ఆన్సర్స్ చెప్పాలి. తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ పాజిటివ్లో చెప్పాము, నెగిటివ్లో కూడా చెప్పాలి కదా. నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ చూడండి. హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. అది సమాధానం. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి కదా. అప్పుడేమవుతుంది? డజంట్ హీ స్పీక్ ఇంగ్లీష్. ఇది నెగిటివ్. పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ అడగాలంటే డస్ హీ స్పీక్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? అదే అతను ఇంగ్లీష్ మాట్లాడడా అని చెప్పాలంటే డజంట్ హీ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడడా అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది? నెగిటివ్లో వస్తుంది. పాజిటివ్లో అయితే డజ్, నెగిటివ్లో అయితే డజంట్ వస్తుంది అనమాట. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు? డజంట్ హీ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడాడంటే నో హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. డజంట్ హీ డ్రైవ్ ఏ కార్? అతను కారు నడపడా? నో హీ డజంట్ డ్రైవ్ ఏ కార్. ఇట్లా నెగిటివ్ కూడా మనం మాట్లాడవచ్చు అన్నమాట. అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలా అంటే ఏం లేదు, ఆల్రెడీ ఎస్ఆర్ నో క్వశ్చన్ మనకు ఫ్రేమ్ చేయడం తెలిస్తే దాని ముంగల ఏం చేయాలా? వై, వేర్, వెన్, హౌ, ఇట్లా మీరు ఏ సెంటెన్సెస్ అయినా తీసుకోండి.
ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ హెల్పింగ్ వెర్బ్ ముందు పెట్టడం వల్ల అదేమవుతుందంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ అవుతుంది. డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేకుండా ఓన్లీ హెల్పింగ్ వెర్బ్తో బిగిన్ అయితే దాన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్తో బిగిన్ అయితే దాన్ని ఏమంటామంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ డ్రైవ్స్ ఏ కార్. హీ డ్రైవ్స్ ఏ కార్. దీన్ని పాజిటివ్ క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలా తెలుసు కదా. డస్ హీ డ్రైవ్ ఏ కార్? డస్ హీ డ్రైవ్ ఏ కార్? ఇప్పుడు ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా మారాలంటే ఈ డస్కి ముందర ఏం చేయాలా? వేర్ అనేది పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డస్ హీ డ్రైవ్ ఏ కార్? వేర్ డస్ హీ డ్రైవ్ ఏ కార్? అతను కారు ఎక్కడ నడుపుతాడు? వేర్తో బిగిన్ అయింది కాబట్టి డస్లో డి స్మాల్ లెటర్ వస్తే సరిపోతుంది. వేర్ డస్ హీ డ్రైవ్ ఏ కార్? అతను కారు ఎక్కడ నడుపుతాడు? అప్పుడు ఆన్సర్ చెప్పండి. హీ డ్రైవ్స్ కార్ ఆన్ ద రోడ్స్. రోడ్డు మీద నడుపుతాడు అని చెప్పండి, లేదా గ్రౌండ్లో నడుపుతాడు అని చెప్పండి. హీ డ్రైవ్స్ కార్ ఎట్ ఏ గ్రౌండ్ లేదా ఇన్ ఏ గ్రౌండ్ అని కూడా చెప్పండి. తర్వాత, వై డస్ హీ డ్రైవ్ ఏ కార్? వై డస్ హీ డ్రైవ్ ఏ కార్? అతను కారు ఎందుకు నడుపుతాడు? వెన్ డస్ హీ డ్రైవ్ ఏ కార్? ఎప్పుడు కారు నడుపుతాడు? హౌ డస్ హీ డ్రైవ్ ఏ కార్? కారు ఎలా నడుపుతాడు? సో ఈ రకంగా మీరు డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా పెట్టచ్చు. వాట్ డస్ హీ డ్రైవ్ ఏ కార్? అతను ఏమి నడుపుతాడు? హూ డ్రైవ్స్ ఏ కార్? కారు ఎవరు నడుపుతారు? ఇట్లా డబ్ల్యూహెచ్ వర్డ్స్తో కూడా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. తర్వాత నెగిటివ్లో కూడా మాట్లాడచ్చు. హీ డజంట్ డ్రైవ్ ఏ కార్. డజంట్ హీ డ్రైవ్ ఏ కార్? వాట్ డజంట్ హీ డ్రైవ్? వేర్ డజంట్ హీ డ్రైవ్ ఏ కార్? వెన్ డజంట్ హీ డ్రైవ్ ఏ కార్? వై డజంట్ హీ డ్రైవ్ ఏ కార్? సో ఈ రకంగా నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం, వాటికి మనమే ఆన్సర్స్ చెప్పడం అన్నమాట. సో ఆల్ ది బెస్ట్. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే.